సిద్ధార్థ మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 75 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన బ్లడ్ బ్యాంకుకు అవసరమైన పరికరాలు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని, ప్రజాస్వామ్యానికి సహకరించాలని ఆయన సూచించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో 75 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య పరికరాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఈ అధునాతన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి రఘునందన్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకుకు అవసరమైన అధునాతన పరికరాలను అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో మరే బ్లడ్ బ్యాంకులో లేని అధునాతన పరికరాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేయడం మంచి పరిణామమన్నారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో చూపిస్తున్న చొరవను కలెక్టర్ ప్రశంసించారు. ఇదే సేవా దృక్పథాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన కోరారు. సిద్ధార్థ అల్యూమిని అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అమర్నాథ్ ఇక అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో అధునాతన సదుపాయాలు లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉందని గమనించి తమ అల్యూమిని అసోసియేషన్ తరపున 75 లక్షల రూపాయల విలువైన అధునాతన పరికరాలను అందజేశామన్నారు. దీనివల్ల ట్రామా సర్జరీ కేసులకు ఈ సదుపాయం ఉపకరిస్తాయన్నారు. భవిష్యత్తులో తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా తమ సేవలు వివరిస్తామని తెలిపారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు మాట్లాడుతూ, తమ కళాశాల అల్యూమినియం అసోసియేషన్ తరపున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు అవసరమైన పరికరాలు సమకూర్చడం ముదాహమన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆసుపత్రి సూపరింటెండెంట్ జి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళ డొనేషన్తో వినూత్నమైన అట్లాగే అడ్వాన్స్డ్ బ్లడ్ డొనేషన్ ఎక్విప్మెంట్స్ని, బ్లడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చడం జరిగింది. దాదాపు 75 లక్షలు అల్యూమినీస్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమినీస్ సీనియర్ డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఇది చాలా మంచి పరిణామము. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే స్టేట్లోనే ఎక్కడ లేనటువంటి యూనిక్ ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ విత్ 3 years ఏఎంసీతో కూడా ఇక్కడ పెట్టడము చాలా హర్షదాయకము. ప్రతి ఒక్కరికి ఈ డొనేషన్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చిన ప్రతి ఒక్క సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి P4 కార్యక్రమాన్ని భావిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ముందుకెళ్లారు, వాళ్ళు ఎంతో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ పే బ్యాక్ టు సొసైటీ అని ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఉపయోగపడాలి. వాళ్ళకి మనము ఆధునిక ఈ యంత్రాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి, బ్లడ్ డొనేషన్కి సహకరించాలని వాళ్ళు ముందుకు వచ్చేసిన ఈ ఇనిషియేటివ్ అయితే ఉందో చాలా స్వాగతార్హం, అలాగే ప్రశంసనీయార్హము. వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమం మరెన్నో వాళ్ళు చేస్తూ మన జీజీహెచ్ని, అట్లాగే మన స్టేటు, అలాగే మన రాష్ట్రం, మన జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జీజీహెచ్లో ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి, సీనియర్స్కి, అలాగే అల్యూమిని అసోసియేషన్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్ఎంసీ అల్యూమిని అసోసియేషన్ ద్వారా ఒక 15 ఎక్విప్మెంట్స్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిసీవ్ చేయడం జరిగింది. సో అందులో ముఖ్యంగా స్టెరైల్ కనెక్టింగ్ డివైస్. ఈ డివైస్ ద్వారా మనం పీడియాట్రిక్ పేషెంట్స్కి మనం అక్యురేట్గా వాళ్ళకి ఎంత వాల్యూమ్ అవసరం ఉంటుందో స్టెరైల్ కండిషన్స్లో మనం బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ రిఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజ్. దీనివల్ల మనం కాంపోనెంట్స్ సపరేట్ చేయొచ్చు. లైక్ హోల్ బ్లడ్ నుంచి పీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్ ఇవన్నీ కూడా మనం సపరేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏ పేషెంట్కి ఏ కాంపోనెంట్ అవసరమో అది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి వాల్యూమ్ ఓవర్లోడ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అక్యురేట్ కాంపోనెంట్ ఇవ్వడం వల్ల వాడి పేషెంట్కి మంచి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ జెల్ కార్డ్ ట్యూబ్ టెక్నాలజీ. ఇది ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మినిమం క్రాస్ మ్యాచింగ్కి 45 minutes పడుతుంది. అలాంటిది ఈ జెల్ టెక్నాలజీ ద్వారా వితిన్ 15 minutesలో 1 drop ఆఫ్ బ్లడ్ లైక్ 15 microlitersతో మనం క్రాస్ మ్యాచ్ చేసి అక్యురేట్ సెన్సిటివిటీతో ద్వారా మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల లైక్ బాంబే బ్లడ్ గ్రూప్ అయితేనేమి, పారా బాంబే, ఆటో యాంటీబాడీస్, లైక్ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనం అందులో చెక్ చేసి మనం చూడడం జరుగుతుంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈరోజు ఒక 15 లైక్ 75 lakhs వర్త్ ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా మనం సర్వ్ చేయడానికి మాకు
సహాయ సహకారాలు అందించినటువంటి ఆల్యుమిని అందరికీ ముఖ్యంగా డాక్టర్ అమర్నాథ్ సార్ ఫస్ట్ నుంచి కూడా మనకు ఫాలోఅప్ చేస్తున్నారు. అందరికీ కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ మాకు సపోర్ట్ ఇస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారికి అండ్ ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ఫర్దర్గా కూడా మాకు ఇంకా హీమోఫిలియా క్లినిక్స్, డే కేర్ సెంటర్ ఫర్ తలసీమియా పేషెంట్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాము. అండ్ ఫర్దర్ స్టెమ్ సెల్ కలెక్షన్ అండ్ హెచ్ఎల్ఏ టైపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్కి కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మేము తెలియజేస్తున్నాము. నమస్తే అండి, నేను డాక్టర్ అమర్నా నల్మాటి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీ. ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంక్కి మా సిద్ధార్థ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఫండ్ వేసి ఒక 75 లక్షలు ఖర్చు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్లడ్ బ్యాంక్ కింద చేయడానికి అవకాశం ఇచ్చారు మాకు గవర్నమెంట్ ద్వారా. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్, దానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బ్లడ్ బ్యాంక్ ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మన స్టేట్ హెడ్ హాస్పిటల్ కింద ఉంటుంది. ఒక మంచి బ్లడ్ బ్యాంక్ ఉంటేనే ఆ హాస్పిటల్లో అన్ని సర్వీసులు జరుగుతాయి. ఒక ట్రామా ఉన్నా, ఒక సర్జరీస్ అయినా, ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు కొంచెం బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుంది, కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ లోపం వలన పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఈరోజు విజయవాడలో ఏది కావాల్సిన బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇది. ప్లేట్లెట్స్ కానీ, అదర్ సెల్ సెపరేటర్స్ కానీ, బ్లడ్ కానీ ఏదైనా సరే ఏ కెపాసిటీలో అయినా సరే హ్యాండిల్ చేయడానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మన బ్లడ్ బ్యాంక్లో. ఆ అవకాశం మాకు దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మెయిన్గా అరుణ్ మిశ్రా అని మా 5th బ్యాచ్ స్టూడెంటు, అరుణ్ మిత్ర ఆయన పేరు, ఆయన 30 లక్షలు ఇచ్చాడు. మిగిలినంతా అందరం కలిసి ఫండ్ వేసి ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ చేయడం అయింది. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు నాటకీయ పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మంత్రి పార్థసారథికి శుక్రవారం అందజేశారు. చైర్మన్ పదవితో పాటు బోర్డు డైరెక్టర్ పదవికి ఆయన రాజీనామా సమర్పించారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు నాటకీయ పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి చలసాని విజయ డైరీ చైర్మన్గా కొనసాగుతున్నారు. తాజాగా గురువారం నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి చైర్మన్ పదవిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, నామినేషన్ వేయొద్దని టీడీపీ అధిష్టానం చెప్పినా వినకుండా ఆంజనేయులు ముందుకు వెళ్లారు. దీనిపై పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారమే మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి ఆంజనేయులతో చర్చలు జరిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు వెంటనే రాజీనామా చేయాలని సూచించిన చలసాని ససేమిరా అన్నారు. తనకు అనారోగ్యంగా ఉందంటూ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం మంత్రి రవీంద్ర నివాసంలో పార్థసారథి, విజయ డైరీ బోర్డు డైరెక్టర్లు సమావేశమై చర్చించారు. పార్థసారథి ఆసుపత్రికి వెళ్లి చలసానితో చర్చించారు. దీంతో ఆంజనేయులు తన రాజీనామాను మంత్రికి సమర్పించారు. మెగా డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఆధారాలతో వాస్తవాలను వెల్లడిస్తున్నప్పటికీ కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి పారదర్శకత, నిబద్ధతపై గత కొన్ని నెలలుగా వరుసగా ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికే 3 సార్లు దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చామని తెలిపారు. డిఎస్సికి సంబంధించిన మెరిట్ జాబితాలు, ఎంపిక జాబితాను అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచామని, ఎవరైనా వాటిని పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చునని స్పష్టం చేశారు.
మనం ఫాలో చేసిన ప్రొసీజర్, దాంట్లో ఉన్న మెరిట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పడానికి, ఎందుకంటే ఈ ప్రొసీజర్ ఎంత క్లియర్గా ఎంత మెరిట్ బేస్ చేశామంటే దానికి వీ హ్యాడ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కమిటీస్ ఆల్సో, అండ్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ని వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ అనే ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. దాని గురించి అందరికీ కూడా క్లారిటీగా చెప్పాలనేది కోసం మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ స్పోర్ట్స్ డిఎస్సి దానిపైన ఫస్ట్ మొదలు పెడతాం. సో స్పోర్ట్స్ డిఎస్సి కింద తీసుకుంటే మనకి 421 అనే సీట్స్ ఉండింది. ఫస్ట్ నంబర్ ఆఫ్ నోటిఫైడ్ స్పోర్ట్స్ కోటా సీట్స్, దానికి మనకి అప్లై చేసిన క్యాండిడేట్స్ 3600 క్యాండిడేట్స్ ఫార్ 5326 అప్లికేషన్స్గా పెట్టారు. సో దీంట్లో మనకి ఫైనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ స్టేట్ లెవెల్ కమిటీ దగ్గర నుంచి మనం పంపించిన లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ 382 క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ మొత్తం ప్రొసీజర్ కూడా మనకి 5th month of 2025 నుంచి 8th month of 2025 దాకా జరిగింది. సో ఇది ప్రాసెస్ ఫ్లో అని మనం తీసుకుంటే, ఫస్ట్ టైం మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ఆఫ్ 3% స్పోర్ట్స్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేసి దాంట్లో స్పోర్ట్స్ పిల్లలకి 3% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ జాబ్ డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. దీనికి మనం 421 సీట్స్ ఆఫ్ స్పోర్ట్స్కి నోటిఫికేషన్ మెగా డిఎస్సి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా పబ్లిష్ చేశాము. దాంట్లో వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ టు బీ ఫాలోడ్, దేనికి మనం హైయెస్ట్ అచీవ్మెంట్ ఇస్తాము, దేనికి మనం బ్యాకప్ రిక్వైర్డ్, దేనికి ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది, నేషనల్కి ఫస్ట్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది, ఇలాంటి ఆర్డర్స్ కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనము పబ్లిక్ క్యాండిడేట్స్కి లిస్ట్ ఇచ్చి వారిని ఇన్వాల్వ్ చేస్తూ గ్రివాన్సెస్ ఉంటే తీసుకుని దాన్ని డిస్పోజ్ చేస్తూ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం జరిగింది. చివరిగా 25th September 2025లో వారందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మెగా డిఎస్సికి మనం ఫాలో చేసిన ప్రొసీజర్ ఈ విధంలో మనం కండక్ట్ చేశాము. సో దీంట్లో కొన్ని కోర్ట్ కేసెస్ కూడా పడ్డాయి. 335 కేసెస్ ఇంక్లూడింగ్ శాప్ రిలేటెడ్ 69 కేసెస్ ఉన్నాయి. సో అది కూడా సబ్జెక్ట్ వారీగా అన్ని కేసెస్ కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాము. సో ఇది ఎగ్జామినేషన్ రిలేటెడ్ ప్రక్రియ. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా క్యాండిడేట్స్కి నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్లో అపియర్ అయి సెలెక్ట్ అయి ఈరోజు టీచర్గా పనిచేస్తున్నారో, ప్లీజ్ బీ అష్యూర్ దట్ నో వన్ ఈస్ క్వశ్చనింగ్ యువర్ టాలెంట్ అండ్ ఎబిలిటీ. సెలెక్ట్ అయ్యి పని చేస్తున్న అందరూ కూడా యు ఆర్ అచీవర్స్. డిపార్ట్మెంట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ యు ఆర్ అవర్ టీచర్స్. ఇప్పుడు చూస్తే వారి పర్ఫార్మెన్స్ని కూడా చూస్తే, కమిషనర్గా వారి పర్ఫార్మెన్స్ని వారు అనలైజ్ చేస్తే చాలా మంచిగా చేస్తున్నారు అందరూ కూడా. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మెగా డిఎస్సి 2025 టీచర్స్. అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నది, మీరు బాగా పని చేస్తున్నారు, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. డోంట్ టేక్ ఎనీ టెన్షన్, ద డిపార్ట్మెంట్ ఈస్ విత్ యూ. దేర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ కోసం రాబోయే ఎగ్జామ్ కోసం తయారు చేస్తున్నారో, కాబోయే టీచర్స్, వారికి కూడా ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ నుంచి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. ప్రాసెస్ గురించి డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇంటగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ప్రాసెస్. సో ఈ ఎగ్జామినేషన్ని పక్కడ్బందీగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కండక్ట్ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. దానికోసం we will take care of all the measures. సో దాని గురించి క్యాండిడేట్స్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఇప్పుడే కాంపిటీషన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ అక్టోబర్లో ఇస్తాము, డిసెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, చాలా ఎక్కువ రోజు మీకు లేదు. సో ఇప్పుడు నుంచే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ with all this kind of misleading information. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.